మార్వెల్‌లో ఏదైనా క్యారెక్టర్‌కి కనెక్ట్ అవ్వాలంటే తను చాలా పాపులర్ అయ్యి ఉండాలి. అండ్ తను పాపులర్ అవ్వాలంటే ఫ్యాన్ బేస్ ఉండాలి. ప్లస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ ఈ 3 క్యారెక్టర్స్ వాళ్ళకి పెద్దగా మల్టిపుల్ ప్రాజెక్ట్సే లేవు. సోలో ప్రాజెక్ట్స్‌లో వచ్చి అలా కనిపించి ఇలా వెళ్ళిపోయారు. అండ్ తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. అందులో థర్డ్ ప్లేస్‌లో ఉంది మూన్ నైట్. ఈ మూన్ నైట్ సీజన్ 1లోనే కనిపించాడు. అలా వచ్చి ఫేజ్ 4లోనే వన్ ఆఫ్ ద పాపులర్ క్యారెక్టర్ అయ్యి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకున్నాడని చెప్పాలి. అండ్ సెకండ్ ప్లేస్‌లో ఉంది షాంగ్-చి వచ్చేసరికి 'షాంగ్-చి అండ్ ద 10 రింగ్స్' మూవీలోనే కనిపించాడు. అండ్ నాకు తెలిసినంత వరకు 'షాంగ్-చి'కి అంత పాపులారిటీ రావడానికి కారణం తన దగ్గర ఉన్న 10 రింగ్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ 10 రింగ్స్ వల్లే 'షాంగ్-చి పైన అంత ఇంటెన్షన్ క్రియేట్ అయిందని చెప్పాలి. ఇంకా ఫైనల్లీ నెంబర్ 1 ప్లేస్‌లో ఉన్న క్యారెక్టర్ ది ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. ఈ క్యారెక్టర్ వచ్చేసరికి మూవీ రిలీజ్ అయ్యే 2 మంత్స్‌కి ముందే పాపులర్ అయిపోయాడు. మెయిన్‌లీ డాక్టర్ 2 మెయిన్ గోల్ అవ్వడం వల్ల ఈ క్యారెక్టర్ పైన చాలా వరకు ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందని చెప్పాలి. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.